నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. తెలంగాణ రాజకీయాల్లో బీసీ అనేటువంటి ఒక టాపిక్ హాట్ టాపిక్గా ఉన్నది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి బీసీ ఉద్యమము పీక్స్కి వెళ్ళినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం. అయితే నిన్న క్యాబినెట్ భేటీ తర్వాత ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తాము, ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ను పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకొస్తాం మేమని ప్రభుత్వం తరఫున ప్రకటించడం జరిగింది. ఈ అంశం పట్ల చాలా మిక్స్డ్ స్పందన ఉన్నది. బీఆర్ఎస్ తరఫు నుంచి ఒక వాయిస్ ఉన్నది, ఇటు కాంగ్రెస్ తరఫు నుంచి ఇంకొక వాయిస్ ఉన్నది. బీజేపీ ఇప్పటిదాకా ఇంకా స్పందించలేదు. వాళ్ళు మేము కులగణన చేసిన తర్వాత, జనగణన చేసిన తర్వాత వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కొన్ని బీసీ సంఘాలు స్వాగతిస్తూ ఉన్నాయి క్యాబినెట్ నిర్ణయాన్ని. ఈ ఆర్డినెన్స్ ద్వారా తాత్కాలికంగా ఉపశమనం దొరికింది. దీర్ఘకాలికం కోసం మనం బిల్లు కోసం ఫైట్ చేద్దాం, కానీ ప్రస్తుతానికి మనకు ఈ తాత్కాలికమైనటువంటి ఉపశమనం దొరికిందని చెప్పేసి ఇవాళ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. వారితో మనం ఉన్నాం. అసలు విషయాలు ఏంది, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, మరి ఈ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ నిలబడుతుందా నిలబడదా, ప్రభుత్వం ఉద్దేశం ఏంటి, ప్రధానంగా ప్రభుత్వము బిల్లు చేసింది, తర్వాత ఉభయ సభల్లో పాస్ చేసుకున్నది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకొని గవర్నర్ గారి దగ్గరికి పంపించింది, గవర్నర్ గారు కేంద్రానికి పంపించారు, అది అక్కడ పెండింగ్ ఉన్నది. కానీ ఇప్పుడు సడన్గా ఆర్డినెన్స్ తెర మీదకి వచ్చింది. ఈ అంశం పట్ల వీరి స్పందన ఎలా ఉంటుంది? నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఎనీవే, కొంత కాంగ్రెస్ అని చెప్పొచ్చు మీకు, ఎందుకంటే చాలా పోరాటం చేసిరు. 42% రిజర్వేషన్ విషయంలో అదొక కొలిక్ అయితే వస్తూ ఉన్నట్టు కనపడతా ఉన్నది. కానీ ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ పట్ల ఆర్డినెన్స్ అనేది కొంత అనుమానాస్పదంగా కనపడుతూ ఉంది. ఆర్డినెన్స్ నిలబడే ఆర్డినెన్సా, మభ్యపెట్టే ఆర్డినెన్సా, లేకపోతే బీసీ జనాభాని కానీ బీసీ సంఘాలను కానీ ఒక మత్పరించేటువంటి అవకాశం ఉందా? ఎలా ఉండబోతా ఉంది? అంటే మీరు మొదట్లో చెప్పినట్టు ఇది తాత్కాలిక ఉపశమనం లాంటిది. అంటే ఇప్పటి వరకు తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో చేరిస్తే భవిష్యత్తులో ఈ రిజర్వేషన్లకు ముప్పు లేదు. కానీ ఎప్పుడైనా ఈ రిజర్వేషన్లో మెడ మీద వేలాడుతున్న కత్తి లాంటిది. కాకపోతే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మేము చేసినటువంటి పోరాటం మూలంగా కులగండ చేసింది, డెడికేషన్ కమిషన్ వేసింది, ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టింది, అది కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్ర గవర్నర్ గారు ఈ బిల్లును ఆమోదించి ఢిల్లీకి పంపించారు. ఢిల్లీకి పోయి ఇప్పుడు ఈ బిల్లు ఈ జూలై 11 నాటికి 3 నెలలైంది. 3 నెలలుగా కేంద్ర ప్రభుత్వం వద్ద బిల్లు పెండింగ్లు ఉంది. ఒకవైపు హైకోర్టు ఇటీవల నెల రోజుల్లో రిజర్వేషన్ నిర్ధారించండి, 2 నెలల్లో మొత్తం ఎన్నికలు నిర్వహించి సెప్టెంబర్ 30 లోపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం టోటల్గా కంప్లీట్ కావాలని చెప్పి హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఒకవైపు సెంట్రల్ సహకరించడం లేదు, 9th షెడ్యూల్లో పెట్టాలని కోరినప్పుడు సెంట్రల్ సహకరించడం లేదు, ఇంకొక వైపు ప్రభుత్వం మీద హైకోర్టు మెడ మీద కత్తిలాగా వెంటాడుతుంది. కాబట్టి దీనితోటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న దాంట్లో బెస్ట్ ఆప్షన్ ఏంది, బీసీలకు ఏ విధంగా రిజర్వేషన్ కల్పించేటువంటి అంశం ఏముంది, అసలు 2018 పంచాయతీరాజ్ చట్టం ఏం చేసింది, ఆ చట్టంలో ఉన్నటువంటి లొసుకులు ఏమున్నాయి, ఆ చట్టాన్ని సవరిస్తే కనుక ఇప్పుడు ఏమైనా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఇలా అధ్యయనం చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్, మీరు భావించడంలో తప్పలేదు. కానీ 3 నెలలు అవుతుందని మీరే చెప్తా ఉన్నారు. ఈ 3 నెలల కాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి ఇనిషియేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఫైట్ చేసినట్టు కానీ, ఆ బీసీ బిల్లుని ఆమోదింపజేసే విధంగా పార్లమెంటు మీద ఒత్తిడి చేసినట్టు కానీ, మోడీ దగ్గరకు పోయి కూర్చున్నట్టు కానీ ఎక్కడ ఎలాంటి కార్యాచరణ కనపడలేదు. అంటే దాన్ని ఎలా సమర్థిస్తారు? ఇప్పుడు ఇందులో స్పష్టంగా ఇప్పుడు ఒక పార్టీని మద్దతు ఇవ్వడం కానీ, ఒక ప్రభుత్వాన్ని మీదేసుకోవడం కానీ మాకు ఉండదు. ఇక్కడ స్పష్టంగా ఒక బీసీ నాయకుడిగా, ఒక స్వతంత్ర నాయకుడిగా బిల్లు చేసినప్పుడే, అసెంబ్లీ బిల్లు చేసినప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము బిల్లు చేశాం, మాకు అఖిలపక్షాన్ని తీసుకొని నేను ఢిల్లీకి వస్తా, కాబట్టి మీరు సమయం ఇవ్వండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ ద్వారా ఒక ప్రభుత్వం తరపున లేఖ రాయడం జరిగింది. అదే రోజు అసెంబ్లీలో మనం రికార్డు చూస్తే తెలుస్తుంది. అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేఖ రాయడం జరిగింది. కానీ ఇండివిజువల్గా రేవంత్ రెడ్డి గారు కలిస్తే ఓకే అంటున్నాడు, కానీ అఖిలపక్షంతో వస్తే మాత్రం ఇవాళ నో అంటున్నారు. ఎందుకు? గతంలో బీహార్లో ఈ విధంగానే కులగణన చేశారు, 65% రిజర్వేషన్ పెంచుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తేజస్వి యాదవ్ గారిని అఖిలపక్ష పార్టీలను తీసుకొని పోయి ప్రధానమంత్రిని కలిసిండు. ప్రధానమంత్రిని కలిసిన తర్వాత కూడా రిజర్వేషన్లు పెంచలేకపోయారు. 65% పాట్నా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. దీంతో బీహార్లో ఏమైందంటే ఒక ప్రాపగండ మొదలైంది. ప్రధానమంత్రి కూడా బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ కూడా మేము అఖిలపక్షం అంతా పోయి కుయ్యో మొర్రో అని మొరపెట్టుకున్నా మోడీ గారు చేతులు ఎత్తేసే తప్ప బీసీలకు ఏం చేయలేదు అనేది ఒక అపవాదు పోయింది. కాబట్టి ఇవాళ అఖిలపక్షం వస్తాము అని చెప్తే
ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వకపోగా అమిత్ షా గారు బీజేపీ నాయకుల మీటింగ్ ఢిల్లీలో సమావేశం పెట్టి ఇది రాష్ట్రాలే చేసుకునేటువంటి అధికారం ఉంది కాబట్టి మనము ఇందులో ఏలు పెట్టలేము, ఒక రాష్ట్రం కనుక మనం ఆమోద ముద్ర వేస్తే మిగతా రాష్ట్రాలు ఇదే ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాలే చేసుకోవాలి అని చెప్పి అమిత్ షా గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే అఖిల పక్షానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఇక్కడ లేదు. మేము ఢిల్లీలో ధర్నా పెట్టినప్పుడు దీని మీదనే పెట్టినాం. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి 3 గంటలు కూర్చున్నారు. ఆ తర్వాత ఇలా బీజేపీ కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో ఢిల్లీ పోయి సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ కూడా కలిసి కడవడం జరిగింది. మేము ఇట్లా బిల్లు చేశాం, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది, మీరు దయచేసి దీని మీద చొరవ తీసుకోండి, మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి దాదాపు 32 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీసీలే, ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు కార్పొరేషన్ చైర్మన్లు పోయి కలవడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వానికి చేసే ఉద్దేశం లేక దీని మీద ఇంకొక ముందడుగు స్టెప్ తీసుకునేటువంటి మనసు లేక ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకవేళ మీ అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదు, కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి ఇవ్వాలి. గతంలో మనం తమిళనాడులో రిజర్వేషన్ చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి జయలలిత గారు ఏఐడిఎంకే పార్టీ, అదేవిధంగా ఢిల్లీలో ఆమోదించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారు. అప్పుడు అక్కడ పార్టీలు చూడలేదు, అప్పుడు పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చింది కాబట్టి అప్పుడు ఆ ప్రభుత్వము దాంతో పొత్తులో ఉంది కాబట్టి వాళ్ళు బలవంతం పెట్టిరో ఫోర్స్ చేసిరో అప్పుడు సాధ్యమైంది. కానీ ఇప్పుడు అదే తమిళనాడు తరహాలో చూసుకుంటే వాళ్ళు కూడా 3 సార్లు ఆర్డినెన్స్ తెచ్చారు. అవును, 3 సార్లు ఆర్డినెన్స్ తెచ్చి 3 సార్లు ఆర్డినెన్స్ కోర్టులో వీగిపోయినాయి. సో కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి ఆర్డినెన్స్ల మీద ఎలాంటి కేసులు పడ్డా ఏం పడ్డా రేపనాడు ప్రమాదం వస్తుంది, మళ్ళీ బీసీల రిజర్వేషన్ మీద మళ్ళీ ఒక వెనక్కిపోయేటువంటి అవకాశం కనపడుతుంది అనేది కదా బీసీ సంఘాలు కానీ బీసీ ప్రజలు కానీ చెప్పి మేము శాశ్వతమైన పరిష్కారం దీనికి తమిళనాడు తరాలో చట్టం చేయడమే. కానీ ఇప్పుడు ఈ కోర్టు తీర్పు దరిమిలా ఇప్పుడున్నటువంటి ఒక ఆప్షన్ ఏంటంటే ఈ రకంగా ఆర్డినెన్స్ తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే సమగ్ర కులగణన జరగడం. 1931 తర్వాత అఫీషియల్గా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కులగణన జరగలేదు. మొదటగా బీహార్లో జరిగింది, ఆ తర్వాత తెలంగాణ జరిగింది. కాబట్టి ఈ కులగణన ద్వారా ఒక ఎంపారికల్ డేటా, సమగ్రమైనటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి డేటా ఉంది కాబట్టి ప్రభుత్వము 150 కోట్ల బడ్జెట్ ఉంచి అదేవిధంగా 70,000 మంది ఎన్యూమరేటర్లను పెట్టి ఒక శాస్త్రీయ పద్ధతిలో తీసింది కాబట్టి ఆ యొక్క కులాల జనాభా 56.7% బీసీలు ఉండని చెప్పి ప్రభుత్వం ఒక డాక్యుమెంట్ తీసి ఒక ప్రభుత్వం తరపున ఇవాళ ప్రజల ముందుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఇవాళ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కులగణన చేసింది, ఆ కులగణన వివరాలు బహిర్గతం చేసింది. అందులో కూడా 56.7% ఉంటే అందులో బీసీలు సామాజికంగా రాజకీయంగా వెనుకబడతనం ఎంత ఉందో అని చెప్పి నిర్ధారించింది. ఆ నిర్ధారించిన తర్వాతనే రిజర్వేషన్లు ఫిక్స్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియలన్నీ ఈ పారామీటర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దీని మీద నిలబడుతుందని మేము అనుకుంటున్నాం. మీరు అనుకుంటున్నారు, ఓకే బాగానే ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇక్కడ సమస్య ఆర్డినెన్స్ మీద కోర్టుకు పోకూడదు. మీరు ఇంతకుముందు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే మేము అంతా కూడా విన్నాం. ఆర్డినెన్స్ మీద ఏ పార్టీలు కోర్టుకు పోవద్దు, కోర్టును ఆశ్రయించొద్దు. అలా పోయినటువంటి పార్టీలు బీసీ వ్యతిరేక పార్టీలుగా, బీసీలు వ్యతిరేకులుగా మిగిలిపోతారని చెప్పేసి మీరు అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెర వెనకాల ఉండి ఒక కేసు వేయించి ఈ మొత్తాన్ని రిజర్వేషన్లు రాకుండా వాళ్ళ ఆధిపత్య కులాల నుంచి అది రాకుండా చేసేటువంటి కుట్ర జరగదు అని ఎందుకు అనుకోవద్దు? ఇప్పుడు పార్టీలకు నేను అందుకనే అప్పీల్ చేసిన, మన ద్వారా కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. ఇక్కడ బీసీలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొద్దు. బీసీలకు నిజంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ప్రారంభమైనాయి. బీసీలకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 42 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ ప్రారంభమైంది. ఆ తర్వాత వాళ్లకు జనాభా ప్రకారం రిజర్వేషన్ స్టార్ట్ అయితే బీసీలు 60% ఉంటే 34% రిజర్వేషన్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని బీసీలకు రాజకీయంగా జనాభా దామాషి ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలంటే ఇవాళ అన్ని పార్టీలు సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఒకరి మీద ఒకరు ఇవాళ ఆరోపణలు చేసుకొని ఇలా ఒక పార్టీ ఇంకొక పార్టీ మైలేజ్ తీసుకొని అధికారంలో చేయడం సహజం, అది రాజకీయ లక్షణం. కానీ బీసీల విషయంలో బీసీలను బలిపశువులు చేయొద్దు, బీసీలను బలిపీఠం ఎక్కియొద్దు,
బీసీలను వాడుకొని వదిలేద్దాము, బీసీలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ చేస్తామని కాంగ్రెస్ అనుకున్నా, అది బీఆర్ఎస్ అనుకున్నా, బీజేపీ అనుకున్నా, బీసీలకు తెలిసిపోతుంది కదా. బీసీలకు మిత్రుడు ఎవడో శత్రువు ఎవడో తెలిసిపోతుంది కదా. బీసీలకు ఈ వ్యతిరేకులు ఎవరో, బీసీల ద్రోవుల పార్టీలు ఎవరో, బీసీల దోస్తుల పార్టీలు ఎవరో తెలిసిపోతుంది కదా. కాబట్టి ఒకవేళ కోర్టుకు పోయినట్టయితే మేము చెప్తాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కోర్టుకు పోతే మీకు నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ నుంచి బహిష్కరించండి, అదేవిధంగా మా పార్టీకి సంబంధం లేదని చెప్పండి. లేకపోతే మీ పార్టీలో ఉన్న సభ్యత్వం తీసుకున్న ఒక్క మెంబర్ పోయినా అది కాంగ్రెస్ పార్టీకి మొత్తం వస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక్క మెంబర్ పోయినా అది యావత్తు బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది. కాబట్టి దీని మీద ఇవాళ మానవతా దృక్పథంతో బీసీల విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని మేము అంటున్నాం. ఎందుకంటే ఇది తుమ్మితే ఊసిపోయే ముక్కు లాంటిది. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు. మండల్ కమిషన్ వచ్చిన తర్వాత, ఆ తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత, మురళీధరరావు కమిషన్ సిఫార్సు అమలు తర్వాత, ఇప్పుడు ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించారు. దాని తర్వాత ఎన్నికల తర్వాత చాలా రకరకాల పరిణామాలు చెందినాయి, రకరకాల స్టేట్మెంట్లు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే వచ్చినాయి. ఒకసారి పార్టీల పరంగా ఇద్దాం రిజర్వేషన్లు అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెడితే మీలాంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు, మీలాంటి వాళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. పార్టీల పరంగా ఎట్లా ఇస్తారు, ఏ లెక్క ప్రకారం ఇస్తారని చెప్పేసి. దాని తర్వాత మీ పోరాటం వల్ల, కొంతమంది సంఘాల పోరాటం వల్ల, అందరు బీసీ నాయకుల పోరాటం వల్ల కులగణన స్టార్ట్ అయింది. ఆ కులగణన చేసినటువంటి రిపోర్టును ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది అది శాస్త్రీయంగా జరగలేదు, ఇంకా ఒక 80 లక్షల మందిని విస్మరించారు అని చెప్తా ఉన్నారు. ఇన్ని పొరపాట్లు, ఇన్ని లోటుపాట్లు వేసుకుంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేపు ఈ ఆర్డినెన్స్ వ్యవహారంలో ఈ ఎన్నికల వరకే దీన్ని చేసి తర్వాత చేతులు దులుపుకొని వదిలేస్తుందని చెప్పేసి ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉంటుందని మేము ఎప్పుడు అనుకోం. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అయిన తర్వాత ఎన్నికలకు పోవాలని చూసారు. ఆల్రెడీ సచివాలయంలో మీటింగ్ పెట్టారు, జానారెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఎన్నికలకు పోవాలని చూస్తే ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీని మేము రాజకీయంగా భూస్థాపితం చేస్తాము, మీరు ఇచ్చిన మాట తప్పుకుంటే మాత్రం కాంగ్రెస్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఒక్కసారి బీసీ సమాజం అంతా బగ్గునమంటే ముందుకు పోవాల్సినటువంటి ప్రభుత్వం వెనుకకు వచ్చింది. ఇప్పుడు 18 నెలలుగా ఆగింది కదా. ఇవాళ బీసీలు చేసినటువంటి పోరాటం మూలంగా ఇవాళ కులగణన చేయాలంటే కులగణన చేశారు, అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రాన్ని పంపించాలంటే కేంద్రాన్ని పంపించారు. అదేవిధంగా ఇప్పుడు ఆర్డినెన్స్ రూపం తీసుకొచ్చి జీవో తీయాలంటే జీవో తీసుకురావడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఇంత దాకా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మాట తప్పితే రేపు జాతీయ స్థాయిలో ఆ పార్టీ ఇమేజ్ ఉండదు. ఆయన నిట్ట నిలువున్న రాహుల్ గాంధీ గారిని మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక జాతీయ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకుంది కాబట్టి వెనకపోదని మేము అనుకుంటున్నాం. వెనకపోతే బీసీ సమాజం ఇలా ఎర్ర బస్ ఎక్కి వచ్చే వాళ్ళు కాదు కదా. బీసీ సమాజం చాలా తెలివైన వాళ్ళు, బీసీలలో చాలా అమాయకులు కాదు, బీసీలలో చాలా యువకులలో సామాజిక చైతన్యం స్పృహ ఉన్న వాళ్ళు. ఏది మంచిదో, ఏ ప్రభుత్వం మేలు చేస్తుందో, ఆ ప్రభుత్వం గురించి బీసీ సంఘాల నాయకులు ఏం మాట్లాడుతుండ్రో, సమాజం ఏమనుకుంటుందో ఆలోచించేటువంటి ఇప్పుడు సమాజం ఉన్నది కదా. రిజర్వేషన్ల వ్యవహారంలో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే పార్టీలు రకరకాల స్టాండ్లు మాట్లాడుతూ ఉన్నాయి, చాలామంది వీటి మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మీ స్టాండ్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఈ రిజర్వేషన్లు మరి ఈ ఆర్డినెన్స్కి మీరు ఒక కాపలా లెక్క, ఆర్డినెన్స్ని ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఏ రకమైనటువంటి కార్యాచరణ తీసుకోబోతాం? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఎక్కడ విధి లేని పరిస్థితుల్లో ఈ కోర్టు తీర్పులు, అదేవిధంగా బీజేపీ చేస్తున్నటువంటి ద్వంద్వ విధానం వల్ల తనకున్నటువంటి సర్వాధికారాలను ఉపయోగించి ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి జీవో తీసుకురావాలని చూస్తుంది. దీన్ని మేము కాపాడుకోవాలని చూస్తాం. ఎందుకు? బీసీల కోసమే తీస్తుంది కాబట్టి బీసీ సంఘాల నాయకులుగా దాన్ని కాపాడుకుని 42% రిజర్వేషన్లు అమలు చేసుకునేటువంటి బాధ్యత మా మీద ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇవాళ మేము ఇంతకుముందే చెప్పినట్టు అగ్రకులాలు కోర్టుకు కనుక పోతే మేము రేపటి నుంచే వాళ్ళ వెంట పడతాం. మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎట్లా అమలైనాయి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏ రాజ్యాంగం ప్రకారం అమలైనాయి, అసలు పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు పెట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి పార్లమెంటులో చట్టం చేశారు. కానీ తెలంగాణలో ఏ పేదరికం ఆధారంగా దానికి ఒక కమిషన్ వేయలేదు, వాళ్ళ జనాభా ఎంత ఉందో తేల్చలేదు, ఆ జనాభాలో పేదరికం ఎంత ఉందో గుర్తించలేదు, నిర్ధారించలేదు. ఆ తర్వాత బీసీలలో ఏబీసీడీ వర్గీకరణ ఉన్నట్టు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల ఆధారంగా ఏబీసీడీ వర్గీకరణ లేదు. రేపు మేము ఊకుంటామా? మొదటగా అగ్రవర్ణ రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని కొట్లాడుతాం. మా నోటికాడి ముద్దను లాగేసుకున్నప్పుడు వాళ్ళకు రావాల్సినటువంటి వాటా మేమెందుకు ఇవ్వాలని సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ తోటి ఇది ఒక సమాజం, ఒక కోఆపరేటివ్ సొసైటీ కాబట్టి అగ్రకులాలు బీసీలకు సహకరించాలి, బీసీలకు అగ్రకులాలు సహకరించాలంటే
ఇలా ఒక అండర్స్టాండింగ్ పోతే రిజర్వేషన్ అమలైతే రైట్. లేదు మేము న్యాయపరమైనటువంటి చిక్కులు పెడతాం, మేము ఆర్డినెన్స్ను కొట్టేపిస్తాం, మేము పలుకుబడితోటి డబ్బులతోటి ఢిల్లీ దాకా పోతామంటే ఢిల్లీ దాకా పోయిన పరిస్థితి వాడు ఏ పార్టీలకు వెళ్ళి వచ్చిండు, వాడు వెనుక ఎవడున్నాడు, వాళ్ళ మూలాలన్నీ వెతికి తీసి వాళ్ళ సంగతి ఏందో మేము చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఎనీవే మీరు మీ పోరాటం వల్ల ఒక కొలిక్కి వచ్చింది, అది పూర్తి స్థాయిలో కావాలని ఓన్లీ స్థానిక సంస్థల వరకే కాకుండా మనం ఏదైతే బిల్లు రూపంలో షెడ్యూల్ 9లో పెట్టేదాకా మీ పోరాటం కొనసాగాలని మాట్లాడతాం. మన తర్వాత కూడా మనం ఒకసారి స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ. సో ఇది బీసీ సంఘాల నాయకులు చెప్పే మాట. ఇది చివరి దాకా వచ్చింది. ఈ టైంలో కనుక ఏ పార్టీలైనా మా నోటికాడి బుక్కను లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తే ఆ పార్టీల వెనకాల పడతాం, ఆ పార్టీలను భూస్థాపితం చేస్తామని కూడా బీసీ సంఘాల నాయకులు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.